హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ వీడియో వచ్చేసి ఆలు దమ్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూసేయండి. అండ్ దేవిషన్ అయితే షాపింగ్కి వెళ్ళి ఆలు సైట్ తీసుకొచ్చింది. వాళ్ళ పిన్నితోనైతే షాపింగ్కి వెళ్ళింది. చూసేయండి వీడియో మొత్తం. అండ్ మేమైతే కుక్కర్ బిర్యానీ చేస్తున్నాము. ఇదే ఫస్ట్ టైం కుక్కర్లో బిర్యానీ చేయడం. ఎలా వస్తుందో చూసేద్దాం. అమ్మమ్మ రోజు 500 బీడీ చేస్తుంది. అన్ని పైసలు ఎవరికి ఇస్తాం? అండ్ మేమైతే కటింగ్ ఒకరు చేస్తే, బౌల్స్ క్లీనింగ్ ఒకరు చేస్తాం, కుకింగ్ ఒకరు చేస్తాం. మీ ఇంట్లో కూడా సిస్టర్స్ ఇలాగే షేరింగ్ చేసుకుంటారా వర్క్ని? మేమైతే ఇలాగే షేర్ చేసుకుంటాం. ఎక్కువ టైం స్కిప్ చేయడానికే చూస్తుంది మా చెల్లె. నేను కూడా మేము కిచెన్ లో వంట చేస్తూ ఉంటే దేవిష వాళ్ళ అమ్మమ్మతో ఆడుకుంటుంది. హాయ్ నాని, దేవిష, హలో. అయితే వెజిటేబుల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఆలు బిర్యానీ స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈ బిర్యానీ వచ్చేసి మనం కుక్కర్లో చేసుకుంటున్నాము, ఎందుకంటే టైం తక్కువ తీసుకుంటుంది కుక్కర్లో. ఇప్పటికే అందరం చాలా ఆకలి మీద ఉన్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయిల్ అయితే వేసుకోవాలి సరిపడా. మేము 3 గ్లాసెస్ రైస్ వేసుకున్నాము, దాంతో చూసుకొని మనం ఆయిల్ వేసుకోవాలి. మనం దాంట్లోకి యూజ్ అయ్యే మసాలాస్ అన్ని తీసుకున్నాం. నుండి బగారాకు, బండ పువ్వు అండ్ మసాలా వేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎల్లిపాయలు అయితే వేసుకున్నాం. అయిన తర్వాత మిర్చి వేసుకుందాం. బగారాకు, పువ్వు, స్టార్ ఫ్లవర్, ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ కొంచెం మగ్గిపోయాక అండ్ ఈ సైడ్కి అయితే మా పాపకి రైస్ పెట్టాను. అండ్ పాప కూడా వచ్చింది, చూసేయండి. పట్టారు మధ్యలో ఎందుకు ఆపినా? హాయ్ గాయ్స్, అందరూ ఈరోజు డిన్నర్ ఏం చేసుకున్నారో చెప్పండి కామెంట్ లో. అండ్ ఆనియన్స్ అయితే కొంచెం మగ్గిపోయాయి. మనం టమాటా అండ్ ఆలు వేసుకున్నాం. అండ్ దీంట్లో వచ్చేసి మనకు సాల్ట్ ఇంకా కారం మంచిగా నిండుగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో. అక్కడనే పెట్టాను, లేకపోతే మా మమ్మీ అందరినీ తింటుంది. పసుపు వేసుకున్నాం. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంది. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేస్తాను దీంతో. అండ్ లాస్ట్లో టేస్ట్ చూసి కొంచెం తక్కువ వస్తే మళ్ళీ వేసుకుందాం. వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఒకసారి వేసిన తర్వాత మనం గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. అండ్ మేము కుకింగ్ చేసే ప్రాసెస్ లో మా పాప మా కోసం అయితే మమ్మీ హెల్ప్ చేస్తా అంటూ రైస్ కడుగుతుంది. చూడండి, మీ కిడ్స్ కూడా మీకు ఇలానే హెల్ప్ చేస్తారా? దేవిషా, రైస్ అయితే వేసుకుందాం.
ఇప్పుడు మనం బిర్యానీ కుక్కర్ లో చేస్తున్నాం కాబట్టి 1 గ్లాస్ రైస్ కి 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. కుక్కర్ లో వేసుకుంటే 1 గ్లాస్ కి 1 వాటర్ ఓన్లీ. హాయ్ అద్విత. యాక్షన్. గాయ్స్, దేశ ఎంత సీరియస్ గా చూస్తుందో చూడండి. ఆకలి అవుతుంది మమ్మీ, నాకు ఆకలి అవుతుంది, తొందరగా పెట్టి. వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టేసి 3 విజిల్స్ కి ఆఫ్ చేస్తే కుక్ అయిపోతుంది. దేశు అండ్ మనం కుక్కర్ విజిల్ పెట్టే ముందు లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుందాం. క్యాప్ పెట్టే ముందు ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకొని క్యాప్ అయితే పెట్టేద్దాం. 3 విజిల్స్ కి ఆఫ్ చేస్తే కుక్ అయిపోతుంది. చెక్ చేసుకోండి ఇలా కుక్కర్ పెట్టినప్పుడు. మా మమ్మీ అయితే దేవిషకి ఫీడ్ చేస్తుంది రైస్. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఏడుస్తుంది అప్పటి నుండి. అండ్ కర్రీ ఏం వేయలేదు. నువ్వు వడలేవు. చూస్తేనే తినాలి.